పట్ట పక్కలే అటాక్ చేశారు. హౌస్ మన వాళ్ళు అక్కడే ఉన్నారా? మామయ్య పెద్దానికి ఇలా ఎలా జరగనిచ్చారు? ఏం చేశాను అంటే మనం కేర్లెస్ గా ఉన్నామా? హలో అమ్మా నాన్న ఓకేనా? ఇప్పటికీ సేఫ్. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? నన్ను మిస్ అవుతున్నావా? కోట్లు కోట్లు మీ నాన్న దాచిపెట్టాడుగా. అయిపోతే ఆయనతోనే పారిపోవాలి. కోట్ల సరే, డెలివరీ కన్ఫర్మ్ చేసి ఓకే బాయ్ బాయ్. ఐ లవ్ యూ. చెప్పు ఐ లవ్ యూ. మీటు చెప్పండి. ఇప్పుడే నాన్న చావు నుంచి తప్పించుకున్నారా? ఫోన్లో నీ రొమాన్స్ ఏంటి? అదేంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మీరిద్దరు చిన్నపిల్లల గొడవ పడాలంటే కరెక్ట్ కారులో రండి. ఓకే బ్రదర్. అన్నయ్యకి మనసులో తనే పెద్ద అయిన ఫీలింగ్, అందుకే ఓవర్గా సీన్ చేస్తున్నాడు. పని గురించే మాట్లాడుతున్నాను. ఏం పని రా? కోతులు స్మగ్లింగా? ఫోన్లో నెట్ బ్యాంకింగ్ ఉందిగా, అందులో మన అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ ఆఫ్ సర్బియా యాప్కి కోతి చూపించండి. అన్నా మీ తమ్ముడు బిజినెస్ లో దిగాడంటే అంతే గట్టి. హలో, అకౌంట్లోకి చాట్ అయిందా? అన్ని డాలర్స్. ఇక్కడ డాలర్ వాళ్ళు ఎంత ఉందో తెలుసా? ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు? ఎక్కడి నుంచి వస్తే నీకేంటి? ఎనీ మనీ ఇస్ గుడ్ మనీ. ఏం బిజినెస్ ఇంత డబ్బు చూస్తుంది? సర్బియా ఫుల్ బ్యాంక్. నువ్వు చేసే పని మనందరినీ రిస్క్ లో పెడుతోంది, పెద్ద ఆయనతో సహా. మావే అడుగుతున్నాడుగా, నీ బిజినెస్ అంటే చెప్పరా? ఇదే బిజినెస్. నోట్ చేసుందా? వరదన్న భయపడ్డం ఫస్ట్ టైం చూస్తున్నా. పట్టుకో అట్టిప్పు. డేంజర్ పార్టీ బ్రదర్, ముందు వీడిని కట్ చేయాలి. నన్న గన్స్, గ్రెనేడ్స్, ఎక్స్ప్లోజివ్స్, మిసైల్స్ ఏం కావాలి? వీ కెన్ డెలివర్ ఎనీథింగ్. మేడ్ ఇన్ రష్యా కామ్రేడ్. మామా అందరినీ ఏదో రోజు ముంచేస్తావురా నువ్వు. రసూల్, వచ్చావా? ఎక్కడ వాళ్ళు? అక్కడొకడు, ఇక్కడ ఏ సరసు ఎక్కడే వాళ్ళు ఇద్దరు వచ్చావరా? ఏ పైకి వెళ్ళండి. ఇద్దరా రసూల్ ఇక్కడ. మా రూమ్ లో చెక్ చెయ్యి. ఓబే, ఆ రూమ్ లో ఎవరైనా ఉన్నారా? అటుపక్క ఏంట్రా కుమార్? డ్యూటీలో సారీ, చేతిలో పైసా లేదు.
చంపింది ఏ, జరుగు, జరుగు. చిన్నప్ప గౌడ చెప్పు వాడిని చెప్పాడు సార్ వాడు ఆల్రెడీ పోయాడుగా ఇంకేం చెప్తాడు వాడిని ఎందుకు వదిలేశారు రేయ్, అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నేను ఆ చిన్నప్ప గారిని గెలవాలి ఏమైనా చేసుకోండి ఏర్పాటు చేయండి నేను చెప్పేది ఏర్పడుతుందా సరే ఏర్పాటు చేయండి భూపతి మీద దాడి చేసింది వీళ్ళేనా? ఇది చిన్నప్పటి గ్యాంగా? మీ మనుషులే కాల్చారా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను అడిగిన ఏ ప్రశ్నకి బదులు చెప్పలేదు మీరు. అవునో కాదో ఏదో ఒక బదులు ఇవ్వండి. చెప్తా ఎప్పుడు? ఏదో టైం చెప్పండి. తొందరలోనే పెద్ద ఎలా ఉన్నారు? సీరియస్ గానే ఉన్నారు ట్యూబ్ పట్టుకుని లాగే. నేనైతే అలాగే చేసేదాన్ని. ఎన్ని రోజులు నాయన లాగుతూ ఉండొచ్చు. నువ్వు ఎన్ని రోజులు అంటావు? చిన్నప్ప ఏంటి వకీలు భూపతి గారి ముగ్గురు కొడుకులు లోపల నీ కోసం వెయిటింగ్ రా. వకీలు నీకు ఎవరు శత్రుపక్షం ఎవరు మిత్రపక్షం అయ్యా ఫీజు ఇచ్చే వాళ్ళంతా మిత్రపక్షమే కదా. నువ్వు పద. డీసీపీ చూస్తాను రోజైంది ఏంటి విషయం కొన్ని రోజులు మీరంతా నిదానంగా ఉండాలి. అది చెప్తామని. ఏది చేయాలో ఏది చేయకూడదో ఏ వకీలు జరగయ్యా అది చెప్పండి ముందు అదే హార్బర్ వ్యవహారం, రియల్ ఎస్టేట్, దొమ్మీలు, సొంత పంచాయతీలు, గూండాగిరి. నేను స్వామికి పూజ చేసేవాడిని అయ్యా స్వామియే అయ్యప్పో దయించయ్యా దీవించయ్యి భూపతి గారు ఎలా ఉన్నారు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చి చూడాలి సార్ అదేదో విజిటింగ్ టైం అది ఇది అన్నారు ఆ టైంలో వస్తేనే వదులుతారా ఐసీయూలో ఉన్నారు అందరూ చూడటం కుదరదు నిన్న మీ వాళ్ళిద్దరు పాండిచేరిలో దొరికారు. అందులో ఒకరు తప్పించుకున్నారు. ఇంకొకడు పైకి పోయాడు ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు మా వాళ్ళ ఏం మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నావు మురుగా అవును మురుగా నాకు తెలియదు మురుగా ఇప్పుడు ఇక్కడ ఏ సమస్య రాకూడదు. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించింది. డీసీపీ అది పాత టేబుల్ అయ్యా, మా మామ ఇచ్చింది. వరదా నేను భూపతి ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తాను మా మధ్య చాలా గొడవలు వచ్చాయి కొట్టుకోవడాలు చంపుకోవడాలు జరగాల్సినవన్నీ జరిగాయి కానీ ఈ షూట్ చేయడం ఈ బాంబు దాడి ఇందులో నా చెయ్యేమీ లేదు వరదా నేను నమ్ముతున్న స్వామి మీద టెస్ట్ చెప్తున్నాను నేను భూపతిని చంపడానికి చూడలేదు అందుకే మీ ఇద్దరిని పిలిపించి మాట్లాడుతోంది. ఇక మీ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి ప్రాబ్లం స్టార్ట్ అవ్వకూడదు. మొదలు పెట్టింది ఎవరు నేనా చేసేది మేము కాదు అదే తిరిగి తిరిగి నేను చెప్తున్నాను ఆ పోలీస్ వేషాలు వేసుకొచ్చిన వాడు వీళ్ళ మనిషి కాదని మేము ఎలా నమ్మటం? ఏ చంపస్వామి ఏం మాట్లాడుతున్నావు అదే కానీ చెప్తుంది తనకి కాదని మీకు చూడా మరైతే నీ పని అల్లుడు అల్లుడు నిదానం. ఏం చేస్తున్నా ఏమకేనో ఇక్కడ డీసీపీతో మాట్లాడడానికి రమ్మను లేదా ఈ మొరటి మనుషులతో పంచాయతీ చేయడానికా నేనేం చెప్పడానికి వచ్చాను, మీరంతా ఏం మాట్లాడుతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా చూస్తూ ఊరుకోదు. ఒకరోజు మీ గ్యాంగ్లని తొక్కి పడేస్తాం. అంత అవసరం లేదు ఈ గ్యాంగ్ నేను చూసుకుంటాను చూసుకుందాం నువ్వు ఏం పీకుతావో నేను చూస్తాను నేను పోలే పోలే ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నాను అమ్మ మేడం నాకు వదిలేయండి. రేయ్ కొడకా, నా చేతులను కోరుతా. చూసారా సార్, మార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. మీ కళ్ళ ముందే സാറ് പറയുന്ന കേട്ടു കരഞ്ഞ 3-4 ഭക്ഷണമില്ല
ಮತ್ತೆ ಬಾತ್ರೂಮ್ ಎಲ್ಲ ನೀವೇ ಹೇಳಿವಿ வணக்கம் சார் கேளு கண்ணு உடைக்க நாட்டின்னு வந்ததா ஃப்ரெஷ் தான் சார் சின்ன பொண்ணா தேங்க்ஸ் சார் ஏய் సమాధానం చెప్పాలి. చనిపోయిన నా అల్లుడికి, విధవరాలైన నా కన్న కూతురికి, తండ్రి డాక్టర్ అనాథైన నా అమ్మగారికి. భూపతికి వారసుడు వరదరాజు భూపతేనా? మీ తమ్ముళ్ళు మామయ్య చెమరాజు బదులు నా తమ్ముళ్ళు ఇంకా చిన్నోళ్ళే, నన్ను దాటి వాళ్ళు ఏం చేయరు. ఆయనకు రెండు మొహాలు ఉన్నాయక. ఒకటి ప్రేమగా ఉంటారు, చాలా అప్యాయంగా. అయినా దాని వెనక వేరే ఉంది. తప్పకుండా వస్తాను, రాజాలా వస్తాను. రాజులా వస్తే ఈ రాజుకు అందరూ దోస్తులే. పెద్ద ఆయన చేరదు. ఊరికే కూర్చున్నా మధుర. మీ అన్నయ్య చూస్తే కోపడతారు, అసూయ పడతారు, నోటికి వచ్చింది మాట్లాడతారు. అయితే చెప్పదులే. అక్కడ పెద్ద ఆయన అంతా, అక్కడున్న 35 మందిలో నేను ఒక్కడిని. కానీ ఇక్కడ నేను ఒక్కడనే రాజు. ఆ పోలీసు వాళ్ళు కూడా బాగుతూనే ఉన్నారు. అందుకే ఇన్స్పెక్టర్ పుల్లెస్ వచ్చారా? 420 నేను పోలీసు అవ్వకుండా కాలిపోతుందా? అది మ్యాటర్ కాదు. ఇంకో మాట చెప్తాను చూడు. 4 మనుషులు, 2 తుపాకులు, ఒక కార్ నీకోసం వెయిటింగ్. ఏం చేద్దాం చెప్పు.